హాయ్ అండి, ఈరోజు దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ వేసి అలాగని పోపు దినుసులు, జీలకర్ర, ఇంకా ఆనియన్ వేసి మగ్గబెట్టుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ అల్లం పేస్ట్ స్మెల్ వస్తుంది అండి. కొంచెం అల్లం వాసన అది వెళ్ళిందాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తర్వాత దోసకాయ వాటర్ ఉంటాయి కదా, వాటర్ మగ్గబెట్టుకొని అలా ఫ్రై చేసుకొని కొంచెం ఆ తర్వాత టమాటో వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కారం మగ్గబెట్టుకొని అలాగనే కొంచెం ఒక 5 మినిట్స్ దాకా మగ్గబెట్టిన తర్వాత కొత్తిమీర ఇలా వేసిన తర్వాత కొంచెం అందులో ఆయిల్ అనేది ఉంటుంది కదా, కొంచెం బయటికి వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.